యూట్యూబ్ క్రియేటర్స్ కోసం చాలా వర్కౌట్ చేస్తుంది. క్రియేటర్స్కి హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. అందులో అద్భుతమైన 5 ఫీచర్లు అయితే యూట్యూబ్ తీసుకొచ్చింది. 5 ఫీచర్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఒక పర్టికులర్ 2 ఫీచర్స్ అయితే మీకు వ్యూస్ అద్భుతంగా రావడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఆ ఫీచర్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అసలు ఈ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే హ్యాండిల్ నేమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనం ఛానల్ కింద హ్యాండిల్ నేమ్ ఉంటుంది కదా, @ అని చెప్పి. సో అది ఒక లాంగ్వేజ్లో అంటే ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ని కూడా అలౌ చేస్తుంది యూట్యూబ్. ఏంటంటే మన తెలుగు కూడా వస్తుంది అనమాట. అన్ని లాంగ్వేజెస్కి ఇద్దామనేది యూట్యూబ్ అనుకుంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ రాని క్రియేటర్స్ ఉంటారో తెలుగులో పెట్టుకుంటే బెటర్ కదా అని ఎవరైతే ఉంటారో, సో టోటల్గా లాంగ్వేజ్ అంతా తెలుగులోకి మూవ్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ ఫోన్ సెట్టింగ్స్లో తెలుగు పెట్టుకున్నారంటే సో ఇంకెక్కడ ఇంగ్లీష్ అనేది ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. జనరల్గానే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మన తెలుగు ఛానల్లోనే అర్థమైపోతుంది ఈజీగా. మన కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. అక్కడ తెలుగు కనిపించగానే బాగుంటుంది కాబట్టి వాళ్ళు క్లిక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చితే. సో అది బెటర్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో క్యూఆర్ కోడ్. మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో మన ఛానల్ నేమ్ని ఇంతకుముందు ఏంటంటే మనం షేర్ చేయాలనుకోండి, జస్ట్ మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకొని దాని మీద క్లిక్ చేసి కాపీ లింక్ చేసి మనం పంపిస్తాం అనమాట. ఆ కాపీ లింక్ చేస్తే లింక్ చూసి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఫ్యాన్సీగా చేసి మనకు ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, లేదా వెబ్సైట్ ఏదైనా వెళ్ళాలనుకోండి క్యూఆర్ కోడ్ పెడతారనమాట. అలాగే మన ఛానల్స్కి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారనమాట. సో మీరు ఆ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేయొచ్చు, ఫోటో పెట్టచ్చు. మీరు ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఫోటో పెడితే వాళ్ళు వచ్చి స్కాన్ చేస్తేనే డైరెక్ట్గా మీ ఛానల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇన్స్టాగ్రామ్లో ట్యాప్ ఫీచర్ అని కొన్ని ఫోన్స్లో ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే అనమాట. సో మీకు కోడ్ కనిపిస్తుంది, క్యూఆర్ కోడ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అలాంటి క్యూఆర్ కోడ్ మీరు యూజ్ చేసుకొని ఏ ఛానల్ అయినా ఒకరికొకరు ఈజీగా షేర్ చేసుకోవడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఒక అద్భుతమైన ఫీచరే. జనాలకి ఈజీగా అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది కదా, వాళ్ళకైతే ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ లింక్స్ ఇవన్నీ వాళ్ళకి పెద్ద ఐడియా కూడా రాదు, పెద్ద అర్థం కూడా కాదనమాట. సో ఇలా క్యూఆర్ కోడ్స్ కానీ ఫ్యాన్సీ స్టఫ్ ఉంటే ఈజీగా ఒకరి నుంచి ఒకరికి మన ఛానల్ అనేది మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వ్యూస్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇది చాలా ఎక్సలెంట్ అప్డేట్, ఏబీ టెస్టింగ్. దీన్నే టెస్ట్ అండ్ కంపేర్ అని కూడా పిలుస్తున్నారు. డిఫరెంట్ థంబ్నెయిల్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకే వీడియోకి ఒకేసారి 3 థంబ్నెయిల్స్ వరకు మనం పెట్టచ్చు. 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 కూడా పెట్టచ్చు. సో అందులో ఏది బాగుందని చెప్పి ఒక టెస్ట్ రన్ చేస్తారనమాట. అంటే ఎక్కువ మంది దేన్ని క్లిక్ చేసి ఎక్కువసేపు చూస్తున్నారని టెస్ట్ రన్ చేసి మన సబ్స్క్రైబర్స్కి ఆ థంబ్నెయిల్ పెట్టుకోమని మనకు సజెస్ట్ చేస్తుంది అనమాట. అది టెస్ట్ లాగా రన్ చేస్తుంది. దాని తర్వాత మనకి రిజల్ట్ ఇస్తుంది ఈ థంబ్నెయిల్ బాగుందని చెప్పి. సో మొత్తం నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉన్నప్పుడు అయితే 14 days పడుతుంది. లేదా ఇనీషియల్గానే ఒక బ్యాడ్ థంబ్నెయిల్ పెట్టారు, ఒక మంచి థంబ్నెయిల్ పెట్టారు అనుకోండి, ఒకదానికి 80% వచ్చి ఇంకో దానికి 20% వచ్చింది అనుకోండి, దాన్నే విన్నర్ కింద డిక్లేర్ చేసేసి ఆటోమేటిక్గా యూట్యూబే సెట్ చేసేస్తుంది అనమాట. మీరు మళ్ళీ చెక్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో దీనివల్ల వ్యూస్ చాలా బాగా పెరుగుతాయి అనమాట. సో మీకు ఇది అర్థం కాకపోవచ్చు ఈ స్టేజ్లో, ఎందుకంటే ఒక థంబ్నెయిల్ చేయడమే మీకు కష్టం అనిపించవచ్చు. కాకపోతే మీరు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు మీరు ఈ థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థమవుతుంది అనమాట. మీకు ఇంప్రెషన్స్ చూసి లేకపోతే ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూస్తే మీకు చాలా ఐడియా వస్తుంది. అప్పుడు మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో బ్యాక్ వచ్చి మీరు యూట్యూబ్ అప్డేట్స్ అవన్నీ చూసుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మీరు ఆలోచించుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు అనమాట. సో వ్యూస్ పెరుగుతున్న వాళ్ళకి, లేకపోతే వ్యూస్ పెరగాలి అంటే, లేదా కొద్దిగా సీరియస్నెస్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో యూట్యూబ్లో చేయాలి నేను ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ అప్డేట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దీని మీద చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి, నేను కూడా చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా ఈ అప్డేట్ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సో ఫోర్త్ అప్డేట్ వచ్చేసి పేమెంట్ మెథడ్ ఉంటుంది కదా, మనకి ఎంత మనీ వచ్చింది, లాస్ట్ పేమెంట్ ఎంత అయిందని చెప్పి ఇది వరకు యాడ్సెన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే టెక్ ఛానల్స్తో చేయించుకుంటూ ఉంటారు మానిటైజేషన్ ఇదంతా. సో యాడ్సెన్స్ వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదన్నమాట. సో ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తుందంటే యూట్యూబ్ స్టూడియోలోనే ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అక్కడ పేమెంట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మళ్ళీ యాడ్సెన్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మనకి లాస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది, ఎంత రోల్ అవుట్ అయింది, అవన్నీ డీటెయిల్స్ క్లియర్గా మనకి యూట్యూబ్ స్టూడియోలోనే ఇస్తున్నారు. ఇవి ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్కి, బ్రాండ్ అకౌంట్స్ కానీ అన్ని ఛానల్స్కి అయితే రోల్ అవుట్ అయిపోయింది. మీరు యూట్యూబ్ స్టూడియోలోనే చెక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట ప్రాసెస్. జనాలకి ఎక్కువ అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అనమాట. వాళ్ళు చూసుకోవడానికి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళకి తెలియడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ అప్డేట్ వచ్చి ఇది చాలా అద్భుతమైన అప్డేట్. ఇది ఏంటంటే మనం ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి, ఆ వీడియో చూస్తున్నప్పుడు దాని మీద డబల్ ట్యాప్ చేసామనుకోండి ఏమవుతుంది, ఒక 10 seconds స్కిప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తారు, ఇంకో 10 seconds తీస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డబల్ ట్యాప్ చేస్తారు, ఇంకో 10 seconds ముందుకు వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా సరే డబల్ ట్యాప్ చేస్తే కొంచెం ముందుగా వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో. ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంటే వీడియో మధ్యలో అది మిస్ అయిపోతుంది కదా. మీ వీడియోలో ఉన్న ఒక పర్టికులర్ పీక్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఆ ఎలిమెంట్ మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో లేకపోతే ఏదో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్తున్నారో ఆ డీటెయిల్ స్కిప్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మీ వీడియో
నచ్చలేదని చెప్పి జనాలు బయటికి వెళ్ళిపోవచ్చు. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇలా డైరెక్ట్గా ఎవరైనా డబల్ ట్యాప్ చేస్తే దాని దగ్గరలో ఉన్న పీక్ మూమెంట్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో చూస్తే ఇలా గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. గ్రాఫ్లో ఏంటంటే ఎవరు ఎక్కువ ఈ పర్టికులర్ సెకండ్ దగ్గర ఎక్కువ మంది చూస్తున్నారా, వెయిట్ చేస్తున్నారా, స్కిప్ చేస్తున్నారా అనే డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని ఎంగేజ్మెంట్ అంటారు. ఆ ఎంగేజ్మెంట్ మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఎంగేజింగ్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో అక్కడికి స్కిప్ చేస్తుంది. సో మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఒక 1 minute దగ్గర ఉన్నారనుకోండి, 1 minute 10 seconds దగ్గరికి వెళ్ళదు. నెక్స్ట్ 1 minute 7 seconds దగ్గర ఏదైనా పీక్ ఎలిమెంట్ ఉంటే అక్కడికి వెళ్తుంది అనమాట. సో జనాలకి మీ వీడియో అనేది ఎక్కువ నచ్చుతుంది అనమాట. ఒకవేళ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసినా సరే కీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అయ్యి మీ వీడియో నచ్చి వాళ్ళు లైక్ చేయడమో లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడమో ఇట్లాంటివి జరగడం వల్ల మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా చాలా పెరుగుతారు. సో మీ కీ ఎలిమెంట్స్ ఎక్స్పోజ్ అయితే, మీ కీ ఎలిమెంట్స్ బయటకు వస్తే మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది చాలామంది ఈ టెక్ క్రియేటర్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ క్రియేటర్స్ కానీ లేకపోతే నార్మల్ వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు కూడా మధ్యలో ఏదో ఫన్నీ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, అవి స్కిప్ అయిపోకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 5 ఫీచర్స్ చాలా చాలా వరకు మనకి హెల్ప్ అవుతాయి. సో ఇందులో నేను చెప్పిన ఏబీ టెస్టింగ్ కానీ లేకపోతే లాస్ట్లో చెప్పిన ఈ 10 seconds స్కిప్ ఏదైతే ఉందో ఈ ఫీచర్ కానీ మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఇందులో ఏబీ టెస్టింగ్ అయితే అందరికీ రోల్ అవుట్ అయిపోయింది. ఈ టైం ఫ్రేమ్కి అందరికీ వచ్చేసి ఉండాలి. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ మనం మాట్లాడుకున్నాం కదా, QR కోడ్ కానీ లేకపోతే హ్యాండిల్ నేమ్ కానీ లేకపోతే ఈ 10 seconds ఫార్వర్డ్ కానీ ఇవన్నీ 2024లోనే ఉన్నాయన్నమాట. సో 2024లో చాలా మంచి మంచి కంటెంట్ క్రియేటర్స్ పైకి రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో మీ ఛానల్లో ఇవి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీరు యూజ్ చేసుకోండి. నేను కూడా వీడియోస్ పెడతాను, ఆ వీడియోస్ సెపరేట్గా ఒక్కొక్క దాని గురించి వీడియోస్ పెడతాను, అవి చూసి మీరు నేర్చుకోవచ్చు ఎలా చేయాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కామెంట్ చేయండి మీకు ఈ అప్డేట్స్ ఎలా అనిపించాయి, లేకపోతే మీకు ఇందులో కొన్ని అప్డేట్స్ ఆల్రెడీ తెలుసా, మీకు ఆల్రెడీ వచ్చినాయా, మీరు యూజ్ చేస్తున్నారా లేదా, ఏబీ టెస్టింగ్ ఉంది అది ఆల్రెడీ వచ్చింది, యూజ్ చేస్తున్నారా లేదా అనేది క్లియర్గా మెన్షన్ చేయండి కామెంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రియేటర్స్. ఈ పర్టికులర్ వీడియోలో యూట్యూబ్ తెచ్చిన అద్భుతమైన ఫీచర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. యూట్యూబ్ ఎన్నో ఫీచర్లు తెచ్చింది. ఇంతకుముందు చాలా ఫీచర్స్ వచ్చాయన్నమాట, రకరకాల ఫీచర్స్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా మనకి యూట్యూబ్ షార్ట్స్ వచ్చాయి. చాలా ఫీచర్స్లో ఇప్పుడు క్రియేటర్స్కి చాలా బెస్ట్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ ఏదైతే ఉందంటే అది టెస్ట్ అండ్ కంపేర్. టెస్ట్ అండ్ కంపేర్ని ఇదివరకు ఏబీ టెస్టింగ్ అని కూడా అనేవారు. సో ఏబీ టెస్టింగ్ అంటే 2 thumbnails. ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ అని ఎందుకంటున్నారంటే ఇప్పుడు 3 thumbnails వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది అప్డేట్ అందరికీ తెలిసిందే కదా అని అనుకోకండి మీరు. సో నేను డైరెక్ట్గా మీకు ఈ అప్డేట్ వల్ల ఎలాంటి యూస్ ఉందని చెప్పి నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ మీరు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనే విషయం నేను ఆల్రెడీ మాట్లాడాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం డైరెక్ట్గా ఫోన్లోనే చూద్దాము. డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది.